ముందు శ్లోకాలు చాప్టర్ ముందు ముందు శ్లోకాల్లో గనుక మనం చూసామంటే ముందు చాప్టర్ దాంట్లో ఏంటి అంటే వరాహస్వామి గురించి, అది కూడా శ్వేత వరాహస్వామి గురించి విని ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా కూడా తృప్తి చెందలేదు. సో అలాగా ఇంకా నెక్స్ట్ రక్త వరాహ గురించి మాట్లాడున్నారు. నీల వరాహ గాని ఆయన గురించి చెప్పండి. అది ఎందుకు వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరిగింది అనేసి దాని గురించి అడుగుతారనమాట. నెక్స్ట్ 5-7 శ్లోకాల వరకు వచ్చేసి మైత్రేయులు వారు ఎప్పుడైతే విదురుడు అడిగిన ప్రశ్నలకి చాలా ఆనందంతోటి ఆయన్ని మెచ్చుకొని మళ్ళీ మళ్ళీ కథ చెప్పడం మొదలు పెడతారనమాట. 8-15 వరకు మనం చూసుకున్నాము అంటే దితి ఎందుకు అంటే ఈ హిరణ్యాక్షుడికి భగవంతుడికి మధ్యలో ఎందుకు వచ్చింది అనే దానికి ఆయన మొత్తం హిరణ్యాక్షుడు ఎలా పుట్టాడు ఏంటి అనే దగ్గర నుంచి తీసుకొస్తారనమాట. సో ఈ దితి అనే ఆమె కశ్యపుడు వాళ్ళ హస్బెండ్. సో ఆ కశ్యపుడి దగ్గరికి వెళ్ళడము, ఆయన సమయంలో ఆయన్ని సంభోగించాలి అని అడగడము, దానికి కారణాలేంటి అవన్నీ కూడా మనకి దీంట్లో వస్తాయన్నమాట. 16-21 వరకు ఏంటి అంటే ఆ కశ్యప వచ్చేసి వాళ్ళ వైఫ్ ని మెచ్చుకోవడము, ఆవిడ గ్లోరిఫై చేసి గుణగణాన్ని పొగుడుతూ ఉంటాడు. నువ్వు మంచిదానివి అది ఇది అనేసి చెప్తూ ఉంటాడన్నమాట. ఆ తర్వాత 22-29 వరకు ఏంటి అంటే ఎందుకు మనం కలవాలి అనే దానికి మళ్ళీ కూడా అంటే ఇప్పుడు కలవకుండా తర్వాత కలవచ్చు, ఎందుకు కలవకూడదు అనేది ఇప్పుడు కలిస్తే మంచిది కాదు అని చెప్పడానికి అనేక రకాలైన కారణాలు చెప్తూ ఉంటాడన్నమాట కశ్యపుడు. అవన్నీ కూడా మనకి 22-29 వరకు వస్తాయి. 30-36 వరకు ఏంటి అంటే అప్పుడు ఇద్దరు సంభోగం చేసుకోవటం, వాళ్ళిద్దరూ కలవడం. దాని తర్వాత దితి బాధపడుతుందన్నమాట. అయ్యో నేనేంటి ఇంత తప్పు చేసేసాను, మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాను అని చెప్పేసి అప్పుడు ఆమె పశ్చాత్తాపడుతుందన్నమాట. అదంతా కూడా మనకి 30-36 శ్లోకాల వరకు వస్తదన్నమాట. 37-43 శ్లోకాల్లో ఏంటి అంటే కశ్యపుడు చెప్తాడనమాట. నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు, కాకపోతే ఇప్పుడు మనం కలిసినందువలన వచ్చే ఇబ్బంది ఏంటి అంటే మనకి పిల్లలు వచ్చేసి నీకు పుట్టబోయే పిల్లలు వచ్చేసి వాళ్ళు రాక్షసులుగా పుడతారు, వాళ్ళ రాక్షస గుణాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళలోనూ అని చెప్పేసి చెప్తారు. తర్వాత ఆమె దితి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుందన్నమాట. అయ్యో బ్రాహ్మణులు వచ్చేసి నా కొడుకుని చంపేస్తారా అది ఇది అనేసి ఆమె ఇది పడుతూ ఉంటే అప్పుడు మళ్ళీ కూడా నువ్వు ఎంత పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి దీని వలన నీకు మనముడు చాలా మంచిగా పుడతాడు, అతను మంచి భక్తుడవుతాడు అని చెప్పేసి ఆ ప్రహ్లాద్ మహారాజ్ యొక్క క్వాలిటీస్ అంటే ఆయన యొక్క గుణగణాన్ని పొగుడుతూ చెప్తూ ఉంటారనమాట. లాస్ట్ లో 44-51 శ్లోకాల వరకు ఇది జరుగుతుంది. సో ఇవాళ మాక్సిమం మనం చూద్దాము 10 శ్లోకాల వరకు ఫినిష్ చేయడానికి. సో 1-4లో నిన్న మనము 1వ శ్లోకం గురించి మనం చర్చించుకున్నాం. సో ఈ 1వ శ్లోకంలో ఏంటి అంటే సుఖదేవ్ గోస్వామి చెప్తూ ఉన్నారనమాట. విదురుడు ఎంత విన్నప్పటికీ కూడా ఇంకాను తృప్తి చెందలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. ఎందుకు ఆయన తృప్తి చెందలేదు అని అంటే ఎప్పుడైతే ఒక భక్తుడు ఉంటాడో భక్తుడు ఎప్పుడు కూడా తృప్తి చెందడు. మనం భగవద్గీతలో కనుక చూసాము అంటే 3rd చాప్టర్ లో 39వ శ్లోకాలో వస్తుంది. మెయిన్ మనకి ప్రాబ్లం ఏంటి అంటే కామం, కోరిక. ఆ కోరికలు ఎప్పటికీ కూడా తృప్తి అనేది ఉండనే ఉండదన్నమాట. అవి ఎప్పుడు నిరంతరమే వస్తానే ఉంటాయి. ఒక కోరిక అయిపోతే ఇవాళతో మనకి ఇది అయిపోతుందా? లేదు. మళ్ళీ ఇంకో కోరిక పుడుతుంది. ఆ కోరికలు అనేవి నిరంతరము తృప్తి అనేది ఉండదు. కానీ భక్తులకి ఏంటి అంటే ఈ లస్ట్ అనేది యాక్చువల్ గా కామం అనేది మంచిది కాదు. తృప్తి చెందకపోవడం అనేది మంచిది కాదు. కానీ ఏ విషయంలో మనం తృప్తి చెందాలి, ఏ విషయంలో తృప్తి చెందకూడదు అనేది మనకి చాణక్య పండిట్ చెప్తారనమాట. 3 విషయాల్లో మనం ఎప్పుడు తృప్తి చెందాలి, 3 విషయాల్లో పొందకూడదని. ఎవరికైనా తెలుసా? 3 విషయాల్లో మనం తృప్తి చెందాలి. ఏంటి అవి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకటి తినే అన్నం, రెండోది ధనం. ఓకే, మనకి ఏదైనా సరే మనకి మనకి ఎంత దొరికిందో దాంతో మనము తృప్తి చెందాలన్నమాట. ఇంకొకటి మనకి వచ్చిన పార్ట్నర్ తోటి తృప్తి చెందాలి. ఈ 3 ఎప్పుడూ కూడాను మన తృప్తి చెందాల్సినవి. తృప్తి చెందని విషయాలు ఇంకో 3 చాణక్య పండిట్ చెప్పారనమాట. అయ్యేంటి అంటే లాస్ట్ వన్ ఏం పార్ట్నర్ భార్య భర్త. ఓకే ఓకే హరే. అంతే కదా, మనం తినే తిండికి ఏది దొరికితే దాంతో తృప్తి చెందాలి. ఎంత మనం సంపాదిస్తుంటే ఇంకా కావాలి అని కాకుండా దాంతో తృప్తి చెందాలి. పార్ట్నర్ తోటి తృప్తి చెందాలి అన్నమాట. సో తృప్తి చెందని విషయాలు ఏంటి అంటే
మనం చేసే దానం. ఇప్పుడు వాళ్ళు దానం చేసాము. ఓ ఇంత చేసాము ఇంత చాలులే అని కాకుండా మన దగ్గర ఎంత ఉందో అంత ఇవ్వడానికి ఎప్పుడు కూడా దానం ఎంత ఇస్తున్నా ఇంకా తృప్తి చెందకుండా ఇంకా ఇస్తే బాగుండు, పక్కోళ్ళకి ఇచ్చేస్తే బాగుండు అనేసి దానికి దానం అన్నమాట. ఇంకోటి జపం. భగవంతుడి యొక్క జపం చేసేటప్పుడు ఇవాళ 16 రౌండ్లు అయిపోయినాయి. హమ్మయ్య! కాదు. ఇంకా చెయ్యాలి, ఇంకా చేయాలి. నాకు టైం దొరికితే బాగుండు. నేను ఇంకొంతసేపు కూర్చొని చాంటింగ్ చేసుకుంటాను. ఇంకోటి పఠనం అంటే చదవడం. మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి మనము చదువుతూ ఉంటామో, వింటూ ఉంటామో వీటన్నిటికి కూడా మనకి ఎప్పుడు తృప్తి అనేది చెందకూడదు అని ఈ 3 విషయాల్లో చెప్తారు. 3 విషయాలు తృప్తి చెందడానికి, తృప్తి చెందని విషయాలు. సో మెయిన్‌గా భక్తుల దగ్గరికొచ్చాము అంటే, ఈ భక్తులకి ఏంటంటే ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క కథలు గాని, భక్తుల గురించి కానీ తెలుసుకోవాలి అనే దాంట్లో ఎప్పుడు తృప్తి అనేది చెందకూడదు. ఒక జపం చేయడంలో కానీ, మనం స్క్రిప్చర్స్ చదవడంలో కానీ, వీటన్నిటిలో కూడా సో, ఆ లక్షణాలన్నీ కూడా ఉండి, ఇక్కడ విదురుడు నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అడుగుతూ ఉన్నారనమాట. అది కూడా ఎలా అడిగారు? ముకులత హస్తుడే చేతులు జోడించి నమ్రతతో నాకింకా చెప్పండి. నాకింకా ఆనందించాలనుంది అని చెప్పారన్నమాట. సో, రెండోది కూడా మనం నిన్న చదువుకున్నాము. దీంట్లో ఏంటంటే ఆయన్ని మైత్రేయ ముని అడుగుతున్నారన్నమాట. ముని అందరిలోకి శ్రేష్ఠుడా నువ్వు నాకు ఈ హిరణ్యాక్షుడు ఎవరైతే ఉన్నారో ఆది దైత్యుడు ఎందుకు అంటే ఎప్పుడైతే వరాహమూర్తి రక్త వరాహాల్లో వస్తారో, నీల వరాహ కానీ ఈ 2 ఏదైనా ఒకటి చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే వస్తారో వచ్చినప్పుడు ఆది దైత్యుడు అని నిన్న రాజీ మాతాజీ కూడా అంటారు. ఫస్ట్ ఉన్న రాక్షసుడు. అంటే ఆ ఆ మన్వంతరంలో ఫస్ట్ రాక్షసుడు అని అన్నమాట. అంతేగాని అంతకు ముందు లేరా అని కాదు. ఆ మన్వంతరంలో జన్మించిన దాంట్లో ఫస్ట్ అన్నమాట అది అందుకని. సో హిరణ్యాక్షుడిని అదే భగవంతుడి గురించి ఎందుకు వాళ్ళిద్దరికి వధింపబడ్డాడు? ఎందుకు ఇదంతా కూడా ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మెయిన్ మనం చూసాము అంటే ఆది దైత్యుడు హిరణ్యాక్షుడు దేవదేవుడగు అదే యజ్ఞమూర్తిచే వధింపబడినని పరంపరానుగతముగా వినియుంటిని. అంటే ఇది ఇంతకు ముందు కూడా ఓన్లీ ఎప్పుడు మనకి మీరు చూసుకున్నారు అంటే లాస్ట్ చాప్టర్ లో కూడా ఆయన చెప్పున్నాడు ఎవరు మైత్రేయ ముని. కానీ మీరే కాదు నేను ఇంకా ఎంతో మంది దగ్గర ఈ స్టోరీని వినున్నాను అని చెప్తున్నారు. అంటే ఒకసారి కాదు పరంపరానుగతంగా వేరే వాళ్ళ దగ్గర కూడా నేను విన్నాను. సో అది ఏంటి అంటే దాని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి దానికి ఇంకా చెప్తున్నాడన్నమాట. కంటిన్యూయేషన్ ఇంకా నెక్స్ట్ దాంట్లో వస్తుందన్నమాట మనకి. సో అందుకని ఇక్కడ ప్రభుపాదులు గారు మనకి ఈ కల్పంలో 2 కల్పాల్లో ఏ కల్పంలో ఏమొచ్చింది అనేది మనకి స్వయంభూ కల్పంలో శ్వేతవరాహ వచ్చింది. చాక్షుష కల్పంలో వచ్చేసి నీలవరాహ వచ్చింది అని చెప్పేసి. సో 2 కూడా వరాహ స్వాములు డిఫరెన్స్ ఏమీ లేదు. ఇద్దరు కూడా భగవంతుడే అని చెప్పి కూడా మనకి ప్రపాదులు వారు దీంట్లో చెప్తూ ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి పరంపరానుగతంగా మనం తెలుసుకోవాలి అనేది ఒకటి ఇంపార్టెంట్ అన్నమాట. అది ఎవరు పడితే వాళ్ళు చెప్పింది వినడము, చెయ్యడము అలా కాకుండా మెయిన్ అది ఇంపార్టెంట్ దీంట్లో. థర్డ్ తస్య చోద్ధరత క్షౌణీం స్వదంష్ట్రేగ్రేణ లీలయా దైత్యరాజస్య చ బ్రహ్మన్ కాస్మాదేతురభూన్మృదః. చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తస్య చోద్ధరతః క్షౌణీం స్వదంష్ట్రాగ్రేణ లీలయా దైత్యరాజస్య చ బ్రహ్మన్ కస్మాద్ధేత్తోరభూన్మృధః. మీనింగ్ చదివినా మాతాజీ? ఓ బ్రాహ్మణ, వరాహమూర్తి లీలగా ధరణిని లేవనెత్తినప్పుడు అతనికి మరియు దైత్యరాజునకు నడుమ యుద్ధము సంభవించుటకు కారణమేమి? హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి 3వ దాంట్లో ఏంటి అంటే 2వ దాంట్లో వచ్చేసి నేను ఆల్రెడీ విని ఉన్నాను అని అన్నారు. కానీ ఇంకా మళ్ళీ తెలుసుకుంటే ఇక్కడ ఏంటంటే ఆయనకేమి అది విన్నాను ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం లేదు అట్లా ఏం అనిపించలేదు అనమాట. ఇంకా తెలుసుకోవాలి అనిపించి మళ్ళీ అడుగుతున్నారు. ఈ వరాహమూర్తి లీల నేను ధరణి లేవనెత్తినప్పుడు అది వాళ్ళిద్దరికి జరుగుతుంది యుద్ధం మనకు ఆల్రెడీ ముందు చాప్టర్ లో మనం తెలుసుకున్నాం. కానీ ఆ యుద్ధం జరగడానికి కారణం ఏంటి? ఎందుకు మనకి ఆ 3 శ్లోకాల్లో ఏం చెప్తారు?
మనకి మైత్రేయి ముని ఏం చెప్పారు, జస్ట్ ఆ వరాహమూర్తిని చంపేశారు. ఆ వరాహమూర్తి హిరణ్యాక్షుడు చంపేశాడు, వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది అనేది, ఎలా ఉన్నారు ఆయన అనేది వర్ణించారనమాట. సో అందుకని అసలు వాళ్ళిద్దరికి ఎందుకు ఆ యుద్ధం జరిగింది, నేను వినినది కరెక్టే అయితే కనుక ఆ యుద్ధం అసలు ఎందుకు జరిగిందో నాకు ఒక్కసారి చెప్పండి అని, ఆ యుద్ధాన్ని జరగడానికి కారణం ఏంటి అనేది చెప్పారనమాట. సో 4వ శ్లోకం. శ్రద్ధదానాయ భక్తాయ బ్రూహి తజ్జన్మ విస్తరం ఋషేణ తృప్యతే మనః పరం కౌతూహలం హి మే. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రద్ధానాయ భక్తాయ బ్రూహి తజ్జన్మ విస్తరం ఋషేనా తృప్యతి మనః పరం కౌతూహలం హి మే. నా మనస్సు మిగుల జిజ్ఞాసుగా నైనది కనుకనే భగవతావతార వర్ణనా శ్రవణముచే నేను తనివి నొందుకున్నాను. అందువలన భక్తుడను శ్రద్ధావంతుడను అగు నాకు దయతో ఆ విషయమును అధికాధికముగా వివరింపు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనకి ఏంటంటే నేను ఈ మెయిన్ ఆయన, నేను ఒక భక్తుడిని అని ఇక్కడ చెప్పుకుంటున్నాడు అంటే, నా మనసు చాలా అంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలి వాళ్ళిద్దరికి ఎందుకు జరిగింది యుద్ధము. కొంతమంది ఏమనుకుంటారు అంటే, అదేంటి యుద్ధాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, భక్తులు ఎప్పుడు చాలా శాంతంగా ఉంటారు కదా, అది ఇది అని అనుకుంటారు కదా. సో అందుకని ప్రపాదులు గారు మనకి కిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. భగవంతుడి ఏదైనా ఒక యుద్ధం గురించి కానీ, భగవంతుడి జన్మ కర్మ ఏదైనా సరే కూడా, అవన్నీ కూడా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి, భగవంతుడి యొక్క పనులు కానీ, జన్మ కానీ ఏమైనా సరే వాటి గురించి మనం తెలుసుకున్నాము అంటే మనం మృత్యువు నుంచి బయటకు వస్తాము. జన్మ కర్మ చ మేదేవి ఏవం యోగేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామిత్రోజు. సో అలాగే ఇక్కడ ఏంటంటే, ఒక భగవంతుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది కూడా ప్రపాదులు గారు చెప్తున్నారు. అలాగని మళ్ళీ ఒక యుద్ధాల గురించి తెలుసుకోవాలి అనే అది ఏదైనా తప్పు అనుకుంటారేమో అనేసి, అది కూడా ఏమీ కాదు. ఈ భగవంతుడిది ఏ పనైనా సరే, అది ఎలాంటిదైనా సరే, మొత్తం కూడా భగవంతుడి గురించి తెలుసుకోవడంలోనే ఒకటే, భక్తితో ఈక్వల్లే అనేది కూడా మనకి ఇక్కడ ప్రపాదులు గారు చెప్తూ ఉన్నారనమాట. సో మెయిన్ గా మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక విషయాన్ని ఏదైనా మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఒక జిజ్ఞాస అనేది, శ్రద్ధ అనేది, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే, ఫస్ట్ మనకి జిజ్ఞాస, రెండోది శ్రద్ధ. ఈ రెండిటి ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనము ఆ భగవంతుడి యొక్క కథని వినగలుగుతాము, దాన్ని అర్థం చేసుకోగలుగుతాము. అంతేగాని ఊరికే ఓకే నాకు ఈ రోజు వినేసాను, భగవద్గీత అంతా నాకు వచ్చేసింది అది అని కాదు. అది కూడా ఇంకా చూడండి ఇక్కడ, నాకు దయతో ఆ విషయం అధికాధికముగా వివరింపుము అనేసి. మనం ఎప్పుడైనా సరే ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఒక షార్ట్ కట్ తీసుకుందాము సింపుల్ గా, అబ్బాయి ఏముందలే భాగవత సప్తాహ అనేసి వినేసామనుకో, వారం రోజుల్లో అయిపోతుంది, మొత్తం తెలుసుకుంటాము అని అనుకోను. ఈ షార్ట్ కట్లు అనేవి మనకి ఆధ్యాత్మిక జీవితంలో పనికే రావన్నమాట. దానికి మనకి ఎగ్జాంపుల్స్ చూడండి. ఒక జయపతాక స్వామి మహారాజ్ గాని, గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ గాని, రాధానాథ స్వామి మహారాజ్, వీళ్ళందరూ కూడా ఎంత కష్టపడుతున్నారు. ఇంకింతవరకు సాధించాంలే చాలులే అనేసి వాళ్ళు ఎక్కడైనా ఆగిపోయారా? ఇంకా చెయ్యాలి, ఇంకా చేయాలి, మా గురువుకి ఇంకా చెయ్యాలి అనేసి వాళ్ళకి ఎంతో ఇదిగా ఇంకా ముందు ముందుకి వెళ్తూ ఉంటారన్నమాట. ఎక్కడో నాకు గుర్తులేదు, నేను ఏదో ఒక స్టోరీ ఎక్కడో విన్నాను, ఒక లెక్చర్ లోనే విన్నాను. మన జయపతాక స్వామి మహారాజ్ కి ఎప్పుడు కూడా 4 గంటలే పడుకునేవారంట. బాగా ఎంగుగా ఉన్నప్పుడు, బాగా పనిచేసే టైంలో 4 గంటలు. ఆయనకి ఎప్పుడు ఒక సేవకులు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఉంటే వాళ్ళు ఎప్పుడు ఎవ్రీ మంత్ మారిపోతుండే. ఎందుకంటే అంత పని ఆయన దగ్గర చేసి చేసి అలసిపోయి వీళ్ళు రెస్ట్ కోరుకొని ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. కానీ ఎప్పుడు జయపతాక స్వామి మహారాజ్. అందుకని ఎక్కువగా మనకి ఏం చెప్తారు అంటే, మనకి స్పిరిచువల్ అంటే మన ఏదైతే మన ఆధ్యాత్మికంలో మన షార్ట్ కట్ అనే దానికి వెళ్ళకూడదు. మనం సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్ గా మనకి ఈ జిజ్ఞాస అంటే ఇన్క్విజిటివ్నెస్ అంటాం ఇంగ్లీష్ లో, అది శ్రద్ధ. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాని షార్ట్ కట్ లో వెళ్ళకూడదు అనేది మనం ఈ శ్లోకంలో మనకి ప్రపాదుల వారు గాని మనకు తెలుసుకోవాల్సిన విషయం కానీ ఇదన్నమాట. నేను వాస్తవంగా శ్రద్ధావంతుడు
జిజ్ఞాసు అయిన వాడే పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవాన్ని ఆవిర్భావ అంతర్ధానములకు సంబంధించిన దివ్య లీలను శ్రవణం చేయుటకు యోగ్యుడైనాడు. సో క్వాలిటీ, ఒక భక్తుడికి ఉండాల్సిన గుణాలు ఏంటి అంటే ఈ రెండు అనేది మనము తెలుసుకోవాలి. సో ఈ రెండు ఆల్రెడీ విదురుడికి ఉన్నాయి. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు, నేను శ్రద్ధగా ఉన్నాను, భక్తుల్లాగా ఉన్నాను, అందుకొని నాకు రెండు క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నాకు దీని గురించి చెప్పండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. హరే కృష్ణ రసాయన మాత. చెప్పండి ఇక్కడ మాతాజీ. ఒక్క పాయింట్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే భగవద్గీతలో ఆయన స్వయంగా స్వామి చెప్పారు, చతుర్విధ భజంతేమ జనా సుకృతినో అర్జున ఆర్తో అర్థాత్ జిజ్ఞాసు. అదే పదం మళ్ళీ ఇక్కడ వచ్చింది. అంటే వాళ్ళంతా సుకృతి చేసుకున్న వాళ్ళు, భగవంతుని పట్ల, భగవంతుని సేవ పట్ల ఆసక్తి కలవాళ్ళు, ఆయన లీలలు తెలుసుకోవాలన్న కుతూహలం కలవాళ్ళు అనమాట. అందుకని ఆ జిజ్ఞాసు అనే ఒక క్వాలిఫికేషన్ ఉంటేనే ఆ దివ్య లీల శ్రవణం చేసేందుకు యోగ్యుడై ఉంటాడు అని ఇక్కడ మనకు అర్థం ద్వారా చెప్తుంది. హరే ఇంకోటి కృష్ణ మాకు తల్లి. ఎప్పుడో ఒకసారి వీళ్ళు నాసిక్ వాళ్ళు భగవద్గీత క్రాష్ కోర్స్ చేశారు. అప్పుడు కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, మనకి పశువులకి ఉన్న తేడా ఏంటి అని అన్ని చెప్పుకుంటూ వచ్చేసి, మనకి ఎప్పుడైతే ఆ జిజ్ఞాస ఏంటి, మనకి వాటికి తేడా ఏంటి అనేది ఒక ఆ కుతూహలంతో ఎప్పుడైతే మనం తెలుసుకోవాలని ముందుకెళ్తామో అప్పుడే మనకి భగవద్గీత మన దగ్గరికి వస్తుంది. అప్పటి వరకు కూడా మన దగ్గరికి భగవద్గీత రాదు అనేది కూడా వాళ్ళు అదే పాయింట్ చాలా నచ్చింది నాకు. ఎప్పుడైతే మనకు ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు తెలుసుకోవాలి అని, నాకు దానికి ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా ఈ మాతాజీ ఇప్పుడు కడిగారు చూడండి మాతాజీ పేరు క్వశ్చన్ ఎవరమ్మా? మిమ్మల్ని రాజయ్య? డౌట్ అడిగారు కదా మాతాజీ, కన్నడ తెలుగు రెండు మాట్లాడతారు మాతాజీ. ఉషా మాతాజీ. ఉషా మాతాజీ, ఉషా మాతాజీని చూస్తే ఆ జిజ్ఞాసకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎప్పుడు తెలుసుకోవాలి ఏంటి ఇదేంటి అనేసి చాలా చక్కగా, అప్పుడు ఆటోమేటిక్ గా భగవద్గీత వాళ్ళ దగ్గరికే వస్తుంది అనేది నాకు ఎప్పుడు మాతాజీని విన్నప్పుడల్లా నాకు అది గుర్తొస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ నుంచి 1 నుంచి 4 వరకు విధులు అడగడం అయిపోయింది. సో వీటిలో మనం నేర్చుకున్న పాయింట్స్ ఏంటంటే, ఒక భక్తునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, మనం దేంట్లో తృప్తి చెందాలి, దేంట్లో తృప్తి చెందకూడదు అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ భగవంతుడి గురించి షార్ట్ కట్ అనేది మనకి ఆధ్యాత్మిక విషయంలో పనికిరాదు అనేది ఈ 3 విషయాలు తెలుసుకున్నాము. మైత్రేయ ఉవాచ సాధు వీరా త్వయా పృష్టం అవతారా కథాం హరేహి యత్వం పృచ్ఛసి మధ్యానాం మృత్యుపాశ విశాతనీం. చదవండి. చదవండి. మైత్రేయ ఉవాచ సాధు వీర త్వయా పృష్టం అవతార కథాం హరేః యత్వం పృచ్ఛసి మర్త్యానాం మృత్యుపాశ విశాతనీం. మైత్రేయ ముని పలికెను, ఓ వీరుడా, నీవు కావించిన విచారణ భగవద అవతారములకు సంబంధించి ఉన్నందున భక్తునికి తగినట్లుగా ఉన్నది. మర్త్యులకు మృత్యుపాశము నుండి ముక్తి నొసగునది ఆ దేవదేవుడే. హరే సో ఇక్కడ మైత్రేయ ముని మళ్ళీ చెప్తూ ఉన్నారనమాట. మనం ఎప్పుడు ప్రతిసారి కూడా విదుడు క్వశ్చన్ అడగడం, మైత్రేయుడు నువ్వు అడిగిన క్వశ్చన్లు నాకు చాలా చెప్పడానికి కుతూహలంగా ఉందను, లేకపోతే ఇవి ఎంతో మంచి ప్రశ్నలు అనేసి అని మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం. సో అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే, నువ్వు భగవంతుడి గురించి ఏదైతే విచారణ చేసావంటే, వాళ్ళిద్దరికి ఎందుకు యుద్ధం జరిగింది ఏంటి అనేది, ఇవన్నీ కూడా ఒక భక్తునికి తగినట్లుగా, నువ్వు ఇందాక ఆయన చెప్పాడు కదా, నాకు జిజ్ఞాసు ఉంది, నేను భక్తుడిని, నాకు మీరు చెప్పండి అనేసి. సో అందుకని ఇది ఎప్పుడైతే ఈ భగవంతుని గురించి వినాలి, విచారణ చేసి అనే ఆ జిజ్ఞాసు నీకు ఉందో, దాని వలన వినడం వలన వచ్చే లాభం ఏంటి అనేది కూడా ఇక్కడ మైత్రేయముని చెప్తూ ఉన్నారనమాట. మర్త్యులకు మృత్యుపాశం నుండి ముక్తి నొస్తున్నది ఆ దేవదేవుడే. మనకి ఎప్పుడైనా సరే మనకి జన్మ మృత్యు జర అనే వ్యాధి అనేవి ఇవన్నీ ఉన్నాయి. వీటి నుంచి బయట పడేయాలి అంటే ఓన్లీ ఆ భగవంతుడు ఒకడే. అందుకనే మోక్షం కలిగించేవాడని భగవంతుడికి ఏం పేరు? ఇచ్చేవాడు అని ముకుందుడు మాతాజీ. ముకుందుడు. అందుకనే ఆ ఓన్లీ భగవంతుడి వల్లనే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు అనేసి మనకి ఇందులో మైత్రేయ ముని చెప్తూ ఉన్నారనమాట.
నువ్వు చేసింది కరెక్ట్, నువ్వు భక్తుడి తగినట్టుగానే అడిగావు, దీంట్లో తప్పేమీ లేదు అని చెప్పడము, ప్లస్ ఇది వినడం వలన వచ్చే లాభం ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ మనం జన్మ కర్మ చేయము ఇవన్నీ కూడా మనము తీసుకోవచ్చు అన్నమాట శ్లోకాస్ మనము. ఇంకోటి ఏంటి అంటే మెయిన్ ఇక్కడ మన ప్రపాదుల వారు ఎక్కువగా కింద మనకు చెప్తూ ఉన్నారు చూడండి. మెయిన్ వీరుడా అని పిలిచారనమాట. ఎందుకు ఆయన వీరుడా అని పిలిచాడు అంటే, ఒకటి వచ్చేసి ఆయన కురువంశంలో జన్మ తీసుకున్నారు ఒకటి. కురువంశం అంటే మెయిన్ క్షత్రియ కులంలో పుట్టడం వలన ఆయన ఒక వీరుడు. అదే కాకుండా ఇంకోటి ఏంటి అంటే ఈ వరాహ నృసింహ అవతారాల గురించి అంటే అక్కడ ఎక్కువగా చూసాము అంటే ఉగ్ర రూపంగా ఎవరొచ్చారు అంటే ఈ వరాహ కానీ నృసింహ అవతారం కానీ అన్నమాట. వీటి గురించి వినాలి అనుకుంటున్నావు అంటే అవేంటి మనకి 12 రకాల రసాలు ఉన్నాయి అంటే ఇక్కడ వీరరసం అనేది ఉంటుందన్నమాట ఎక్కువగా ఈ రెండు వీటిలో కూడాను. మనం చూసామంటే రేపే మనకి నరసింహ చతుర్దశి కూడా. నరసింహస్వామి ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా హిరణ్యకశిపుని చంపాడు చూసామంటే అది ఒక ఉగ్ర రూపము అని చెప్పుకుంటూ ఉంటాం. మాయాపూర్లో కూడా చూడండి భక్తులకైతే మనకి నార్మల్ గా కనిపిస్తూ ఉంటుంది, ఆ భక్తులు లాంటి వాళ్ళకి వెళ్తే విగ్రహ రూపంలో కనిపిస్తూ ఉంటుంది ఆ విగ్రహం అని చెప్తూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే అలాంటి ఆ ఉగ్రరూపమైన కథల్ని వినాలి అని అనుకుంటున్నావు కాబట్టి ఆయన్ని వీరుడిగా సంబోధించాడు అని ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారన్నమాట. ఇంకోటి ఏంటి అంటే ఈ కథలు ఎప్పుడైతే భగవంతుడి యొక్క కథలు వినడము నార్మల్ యొక్క లౌకిక విషయాలు వినడం వలన డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏంటి అంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం ఏంటి మృత్యువు నుంచి మనల్ని బయటపడేస్తాడు భగవంతుడు అనేది. అదే మనం భౌతిక విషయాలు విన్నాం అనుకోండి, ఇప్పుడు ఒక సీరియల్లే ఉందనుకోండి, సీరియల్ కాకుండా ఇప్పుడు మన అందరినీ ఒక ఫ్రెండ్స్ కూర్చున్నాం అనుకోండి, ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు అత్తగారుల గురించో మొగుడు ఇలాగాను పిల్లలు ఇలాగాను చెప్తూ ఉన్నారనుకోండి, యాక్చువల్ గా మనకి ఏ బాధ లేదు, కానీ ఏమనిపిస్తుంది మా వాళ్ళల్లో కూడా ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేసి ఎత్తుక్కోవడం మొదలు పెడతాము. ఆటోమేటిక్ గా మాయ కమ్ముతుంది మనల్ని, ఆ దారంలో వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అందుకని ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఆ లౌకిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం శ్రద్ధగా అవి ఎవరైతే వింటారో వాటి వల్ల ఏంటంటే మాయ ఆవరిస్తుంది. ఆ మాయ వల్ల మనము ఈ భౌతిక ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాము అనేది ఒకటి. ఇంకోటి భక్తులు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఓన్లీ భగవంతుడి యొక్క కథల మీదే వినాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఈ మాయ అనేది కమ్మదు. సో అది కాకుండా ఈ మృత్యు నుంచి మనం బయటపడతాము అనే విషయాల నుంచి మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఇందాకే నేను బై మిస్టేక్ అక్కడ చెప్పున్నాను, భగవంతుడి యొక్క ఎటువంటి పని అయినా అది ఒక జన్మ కానీ ఒక మంచి పని కానీ, ఎందుకంటే చాలా మంది చూడండి చెప్తా ఉంటారు భగవంతుడు అబద్ధాలు చెప్తా ఉంటాడు, భగవంతుడి వలన ఇలా జరిగింది అలా జరిగింది రాసలీలలు చేశారు. అది ఎలాంటిదని ఒక రాసలీల అయినా అవ్వనండి, ఆయన భగవంతుడు చేసిన యుద్ధం అవనండి, ఏదైనా కూడా అది మనకి ఈ ఏమంటారు జన్మ మృత్యు నుంచి మనం బయటపడేయడానికే అది ఉపయోగపడుతుంది. అది భక్తికి సంబంధించింది. ఓ భగవంతుడి ఇలాంటివే వినాలి ఇలాంటివి వినకూడదు అలా ఏం లేదు. భగవంతుడిది ఏ పని అయినా కూడా అది మంచికే చేస్తారు, అది కళ్యాణార్థమే మనకి చేస్తారు. బట్ కానీ దాన్ని అర్థం చేసుకునే అంత మనకి ఉండదు. సో అది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. భగవంతుడు ఇలా ఎందుకు చేశాడు అలా ఎందుకు చేశాడు అని మనం క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. అది మనకి ఇప్పుడు అర్థం కాదు, తర్వాత కొన్ని రోజులు పోయినాక ఓ ఆ రోజు భగవంతుడు ఎందుకు ఏ పని చేసింది అనేది మనం ఎప్పటికో రియలైజ్ అవుతాం. కానీ ఈ మధ్యలో ఏం చేస్తాము, ఇలా ఎందుకు చేశాడు భగవంతుడు అని క్వశ్చన్ వేస్తూ ఉంటాం అన్నమాట. సో భగవంతుడు ఏది చేసినా మనకి మంచే చేస్తాడు అనేది మనం ఉంచుకోవాలి. భగవంతుడు ఏ పని చేసినా ఎలాంటిదైనా కూడా అది మనల్ని జన్మ మృత్యు బయటపడేస్తుంది, అన్ని కూడా భక్తికి సంబంధించినవి అనేది అనుకోవాలి అనేది ఇక్కడ మన ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు. మాతాజీ మీరు ఏమైనా యాడ్ చేస్తారా? ఇంకోటి ఇక్కడ మెయిన్ ప్రభుపాదుల వారు ఏంటంటే ఈ అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా యుద్ధం భగవంతుడు కావాలనుకుంటే యుద్ధాన్ని ఆపేసేయచ్చు, కురుక్షేత్రంలో ఆయన ఆపలేదు, ఆయన వల్ల ఎంతమంది చనిపోయారు అని చెప్పేసి. కానీ దాని వల్ల ఏమైనా లాభం జరిగిందా నష్టం జరిగిందా కురుక్షేత్ర యుద్ధం వల్ల చెప్తారా నాకు చెప్పారని? లాభమే లాభమే జరిగింది మాతాజీ. ఏంటి లాభం? ఒకటి ప్రజలకి మంచి రాజు దొరికాడు. ఓకే, ధర్మం మాతాజీ వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు?
మాతాజీ ఎవరైతే అక్కడ యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఆయన ముక్తి ఇచ్చాడు మాతాజీ. అది మెయిన్. సో అది తెలియక ఏమంటారు, ఆయన వల్ల ఇంతమంది చనిపోయారు అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. అదే ప్రపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు పాల్గొన్నందున రణస్థలం నందున్న వారందరికీ కూడా ముక్తి నిశ్చయమయ్యే విషయమును నెరుగక మూర్ఖులైన కొందరు రణమున ఆ దేవదేవుడు పాల్గొన్న పట్ల సంశయానంటే అయ్యో ఎందుకు ఇలా చేశాడు అది ఇది అనేసి అబద్ధాలు చెప్పాడు, మాట తప్పాడు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఎందుకు చేశారు అనేది ఇదంతా కూడా తెలియదు అని ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. యాక్చువల్ గా ఇది మనకి ఎక్కడ తెలిసింది ఈ విషయం? అందరికీ కూడా ముక్తి దొరికింది రణరంగంలో ఎవరైతే ఉన్నారో భగవంతుడిని చూస్తూ అందరికీ కూడా అని మాతాజీ భీష్మదేవుడు చెప్తాడు కదా మాతాజీ. ప్రేయర్స్ లో మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. దాంట్లో ఆయన చెప్తాడు నిన్ను చూస్తూ అందరు ఎంతో మంది ముక్తిని పొందారు అని చెప్పి. కానీ శ్లోకా నెంబర్ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తు రావట్లేదు. మాతాజీ మీకు గుర్తుందా ఏమన్నా? అది నాకు నెంబర్ గుర్తు రాలేదు, చూద్దాం అనుకున్నా టైం దొరకలేదు నాకు. నేను రేపు చూసి చెప్తాను మాతాజీ. కనుకనే భగవాన్ యుద్ధ కథల శ్రవణం కూడా ఇతరముకు ఏ భక్తి కార్యంతోనైనను సమానమే అయి ఉన్నది. సో భగవంతుడిది ఎటువంటిదైనా సరే ఆ కథ మనము వినొచ్చు, అది డాడీ చూస్తా ఉంటాడు, అరుస్తాడు. భక్తితో సమానమే అనేది తెలుసుకోవాలి. కవిశశ్రీ మాతాజీ ఏంటి? ఓ సారీ మాతాజీ, నేను మైక్ మ్యూట్ లో ఉంది అనుకున్నా. సో మనకి 5th శ్లోకా నుంచి మెయిన్ మనం తెలుసుకోవాల్సింది మనకి ఒక భక్తులు ఉన్నారు అంటే వాళ్ళు ఈ లౌకిక విషయాల వైపు వెళ్లకుండా ఓన్లీ ఆధ్యాత్మిక విషయాల వైపే కాన్సన్ట్రేషన్ గా ఉంటారు. అవి లౌకిక విషయాలు విన్నాము అంటే మనం మాయలో పడిపోతాము, మృత్యు నుంచి బయటపడలేము. అదే మనం ఆధ్యాత్మిక విషయాలు అవి ఎలాంటివైనా సరే, భగవంతుడి కథలు అవి యుద్ధానికి సంబంధించిన జన్మ గురించి రాశిలీల గురించి అని ఏవైనా సరే కూడా అవి మనము విన్నాము అంటే అవి భక్తితో సమానమే, వాటి నుంచి మనం మృత్యు నుంచి బయటపడతాము అనేది మనం తెలుసుకోవాలి. భగవంతుడిని అపోహపడాల్సిన పని లేదు. ఇది విషయాలు మనం తెలుసుకోవచ్చు. మయోత్తాన పద పుత్రో మునీనా గీతయార్భకః మృత్యో కృత్వైవ మూర్ధ్ని అంఘ్రిం మారురోహ హరే పదం. మూర్ధ్ని దగ్గర ఆపేయండి మాతాజీ, చదివేవాళ్ళు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. మాయోత్తానపద పుత్రో మునీనా గీతయార్భకః మృత్యో కృత్వేన మూర్ధ్నా అంఘ్రిం ఆరురోహ హరేః పదం. ఈ కథలను నారద ముని ద్వారా శ్రవణం చేసి ఉత్తానపాద తనయుడు ధ్రువుడు దేవదేవుని విషయమున మిగులు జ్ఞానవంతుడయ్యను. తన పాదమును మృత్యువు యొక్క శిరముపై నుంచి అతడు హరిపాదము చేరెను. హరే కృష్ణ. సో మనకి ఏంటంటే ఇందాక ఆయన ఏం చెప్పారు, మృత్యువు నుంచి బయటపడేది భగవంతుడే, భగవంతుడి కథల వల్లనే అని చెప్పారు. అలా ఎవరైనా ఉన్నారా అనేది దానికి ఎగ్జాంపుల్ గా మనకి మైత్రేయ ముని చెప్తున్నారు, ధ్రువుడి గురించి చెప్తున్నారు. ఎందుకు అంటే మనకి కనుక ఇది ఎవరికి విశ్వనాథ చక్రవర్తి, విశ్వనాథ చక్రవర్తి బుక్ కనుక మనం చదివాము అంటే దీంట్లో ధ్రువ మహారాజ్ చరిత్రలో అక్కడ ఆయన రాస్తారనమాట. ఏంటి అంటే మనకు తెలుసు ఉత్తానపాద స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు నారదులు వారి దగ్గర వింటారు, వినేసి దాని ద్వారా ఆయన తపస్సు చేయడం అది అయిపోతుంది. ఆయన పరిపాలించడం ఆయనకి ఎంతో టైం వస్తుంది, అదంతా పరిపాలిస్తారు. వెళ్ళిన తర్వాత ఆయన కోసము విమానం వస్తుంది అనమాట, పుష్పక విమానం వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని నేను ఎలా ఎక్కాలి అని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు ఆ మృత్యువే కింద తలకాయ ఉంచి నుంచొని ఉంటుంది. సో దాని మీద తలపెట్టి ఆయన అదే దేహంతో వెళ్తాడనమాట. మెయిన్ ఈ సునంద నంద వీళ్ళందరూ వస్తారు తీసుకెళ్ళడానికి ధ్రువ మహారాజ్ని. కానీ అప్పటికి ఏంటంటే ఆయన ఇంకా యంగ్ గానే ఉంటాడు. అన్ని సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా నాకు ఎగ్జాక్ట్ గా నెంబర్ గుర్తులేదు. ఇవంతా కూడా మనకి 4th క్యాంటోలో వస్తుంది. నెక్స్ట్ మనం ఈ క్యాంటో అయిపోతే నెక్స్ట్ క్యాంటోలోకి వెళ్ళినప్పుడు ఈ ధ్రువ మహారాజ్ స్టోరీ అంతా కూడా మనము తెలుసుకుంటాం అనమాట. సో అప్పుడు దాంట్లో తెలుస్తుంది మనకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు ఆయనకి, భగవంతుడు ఎన్ని సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించవచ్చు అని చెప్పేసి ఇదంతా కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో దానికి మెయిన్ ఎగ్జాంపుల్ గా ఏంటి అంటే ధ్రువ మహారాజు. ఎందుకంటే ఆ ధ్రువ మహారాజు ఆ మృత్యువుకే
స్థిరం ఆయన్ని మెట్టులాగా చేసుకొని ఆ విమానాన్ని ఎక్కుతాడనమాట. సో అందుకని ఆ ఎగ్జాంపుల్ గా ఎవరైతే శ్రద్ధతో భగవంతుడి యొక్క కథల్ని శ్రవణం చేశారో వాళ్ళకి ఇలాంటిది జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ గా ధ్రువ మహారాజ్ చెప్పారు. సో ఇందులో 2 విషయాలు ఇంపార్టెంట్. మనం కనుక ఈ మృత్యువు నుంచి బయటపడాలి అని అంటే 2 విషయాలు చేయాలి. ఒకటి, నారదుల వారి సత్సంగం దొరికింది ఆయనకు. ఒక భక్తుడి యొక్క సత్సంగంలో ఉండాలి. రెండోది వాళ్ళ ద్వారా మనము శ్రవణం చేయాలి. ఈ 2 పనులు కనుక మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఇదే రకమైన స్టేజ్ మనకి కూడా దొరుకుతుంది. సో ఈ 2 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో అనేది. మనం ఎన్నో అసోసియేషన్ స్టోరీస్ ఎన్నో చెప్పుకున్నాము. నారదముని, అంబరీష్ మహారాజ్ యొక్క బ్రదర్ స్టోరీ మనం తెలుసుకున్నాం. అతను ఎంతో ఇదైనప్పటికీ కూడా మళ్ళీ చివరికి ఒకే ఒక్క నారదముని ఏం చెప్తాడు, నువ్వు ఎప్పుడైనా సరే నిన్ను పనిష్ చేయబోయే ముందు యముడి దగ్గర ఒక్క క్వశ్చన్ అడుగు. అసోసియేషన్ వలన వచ్చే లాభం ఏంటి, మన సత్సంగం వలన వచ్చే లాభం ఏంటి అనేది కనుక్కో అంటే దాని ద్వారా దీనికి ఆన్సర్ ఏంటో నాకు తెలియదు అని ఒకరి నుంచి ఒకళ్ళు మన బ్రహ్మ, శివ, అలా విష్ణు దాకా వెళ్తారనమాట. అప్పుడు విష్ణు ఏం చెప్తాడు, ఓ ఇప్పుడు నా దగ్గరికి మీకు ఇక్కడ మీకేం పని, మీరందరూ వెళ్ళిపోండి, ఇతను మాత్రం ఇక్కడే ఉంటారు. అదేంటి ఇతను నేను పనిష్మెంట్ బాగా తీసుకెళ్ళాలంటే ఎవరైనా ఒకసారి వైకుంఠం ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారా, రారు కదా. ఆ నారదముని యొక్క ఒక్క చిన్న లవమాత్ర సాధు సంఘం వలన ఈ లాభం ఉంది అని చెప్పేసి చెప్తారు. అట్లా మనం ఎన్నో స్టోరీస్ తెలుసుకొని ఉన్నాము. సో ఇదన్నమాట మెయిన్ మనకి లైఫ్ లో మనము ఈ 2 ఎప్పుడు గుర్తుపెడు. ఒక అసోసియేషన్, శ్రవణం, ఈ 2 చాలా ఇంపార్టెంట్. హరే కృష్ణ తల్లి. చెప్పండి మాతాజీ. ఇది ఫస్ట్ క్యాంటో 9th చాప్టర్ 35 శ్లోకాలో పర్పోర్ట్లో చెప్పారు. శ్రీకృష్ణుడు కృపా వీక్షణం చేతనే శత్రుపక్షం వారి ఆయువును హరించి వేసినను కురుక్షేత్ర యుద్ధరంగమును సమకూడిన యోధులందరూ మరణ సమయమున దేవదేవుడైన కృష్ణ ప్రత్యక్షంగా వీక్షించుచు ముక్తిని పడిచారు అని తెలియబడింది. అదే చూద్దాం, టైం దొరకలా అందుకే మీకు హెల్ప్ చేద్దామని. హరే కృష్ణ. 1935. అథాత్రాపీతిహాసోయం శ్రుతో మే వర్ణితః పురా బ్రహ్మణా దేవదేవేన దేవానాం అనుపృచ్ఛతాం. చదువు. హరే కృష్ణ. ఏం నిద్రపోతా ఉన్నారా ఏంటి మాతాజీ? ఎవరు చదవట్లేదు? చెప్పండి లక్ష్మీ. అథాత్రాపీతిహాసోయం శ్రుతో మే వర్ణితః పురా బ్రహ్మణా దేవదేవేన దేవానాం అనుపృచ్ఛతాం. వరాహ భగవానుడు మరియు హిరణ్యాక్షుని నడుమ సంభవించిన యుద్ధ వృత్తాంతమును దేవతా ప్రధానుడకు బ్రహ్మ వివరించగా దేవతలచే ప్రశ్నించబడినప్పుడు పూర్వము నేను వింటిని. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఎప్పుడైతే మనకి మైత్రేయుడు చెప్పడానికి స్టార్ట్ చేస్తూ ఉన్నారో ఆయన ముందేం చెప్పారు, వాళ్ళు ఎవరి దగ్గర అయితే విని ఉన్నారో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు అనమాట. సో ఇదే మనకి గురు శిష్య పరంపర అనేది. మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఎవరి దగ్గర నుంచైనా విన్నాము అంటే ఫస్ట్ వాళ్ళని గ్లోరిఫై చేసి, ఇక్కడ అదే చెప్తున్నారు, నేను బ్రహ్మ దగ్గర ఎప్పుడైతే దేవతలందరూ వచ్చి ఆయన బ్రహ్మని అడుగుతారు అనమాట, అడిగినప్పుడు ఈ మొత్తం అంతా ఇంకా ఇదంతా కూడా మనకి మళ్ళీ తర్వాత వస్తుంది. ఎందుకు ఇదంతా ఆకాశం అంతా నల్లగా అయిపోతుంది, ఎందుకు ఇది జరుగుతుంది అనేసి ఇవన్నీ అడిగినప్పుడు దేవతలకి ఇదంతా కూడా వివరించి చెప్తారనమాట బ్రహ్మ. సో ఆ విధంగా బ్రహ్మ దేవతలకి చెప్తూ ఉన్నప్పుడు నేను కూడా విన్నాను. సో దాన్ని నేను ఇప్పుడు మీకు ఆ యుద్ధ వృత్తాంతం అంతా కూడాను ఏం జరిగిందో చెప్పబోతున్నాను అనేసి. సో దీని నుంచి మనం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఎప్పుడైనా రేవతి గోపి మాత దగ్గర నుంచి ఒకటి విని ఉన్నాను అనుకోండి, నేను చెప్పేటప్పుడు అది నేనే చెప్పాను నాకే తెలుసు అని కాదు, నేను ఇలా మాతాజీ ద్వారా విన్నాను, ఒక లెక్చర్ లో విన్నాను. ఆ లెక్చర్ పేరు చెప్పగలిగితే ఎప్పుడు మంచిదన్నమాట మనం. సో ఈ విధంగా మన ఎవరు ఒక గురువు ద్వారా కానీ శిక్షా గురువు ద్వారా కానీ ఎవరి దగ్గర నుంచి అయితే మనం నేర్చుకొని ఉన్నామో వాళ్ళని ఒకసారి గుర్తు తెచ్చుకొని వాళ్ళ ప్రేయర్స్ తీసుకొని మనం చెప్పడం మొదలు పెట్టడం మంచిది అనమాట. సో అది మనం ఇక్కడ నేర్చుకున్నాం. సో బ్రహ్మ
ఆల్రెడీ ఇది దేవతలకు చెప్పి ఉన్నాడు, అది నేను వినున్నాను, ఇప్పుడు నేను నీకు దాని వృత్తాంతమే చెప్పబోతున్నాను అనేది మొదలు పెడుతున్నాను. సో మనకి 5 నుంచి 7 శ్లోకాల వరకు కూడా మైత్రేయులు వారు ఏ విధంగా ఆనందపడ్డారు, ఆయన ఏం చెప్తున్నారు, మనకి ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి చెప్పారు, ఇవన్నీ కూడా చెప్పి ఆయన ఎవరి ద్వారా విన్నారా గురు పరంపరని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఈ మృత్యు భయం నుంచి మనము ఈ కథాశ్రవణం వలన వచ్చే లాభం ఏంటి అంటే మృత్యు నుంచి బయటపడతాము. దానికి ఎగ్జాంపుల్ ఎవరు అనేది కూడా ధ్రువ మహారాజ్ గురించి కూడా చెప్తారు అన్నమాట. 8 నుంచి మనకి 15 శ్లోకాల వరకు కూడా మనకి దితి స్టోరీ వస్తుంది అన్నమాట ఇక్కడ. అయితే మనందరం అనుకోవచ్చు ఇక్కడి నుంచి ఇంకా స్టోరీ చెప్పబోతున్నారు కదా, కానీ ఇక్కడ దితి దక్ష ఇదంతా ఎందుకు, అడిగింది ఎవరి గురించి అసలు? ఇద్దరు ఎవరి గురించి అడిగారు? హిరణ్యాక్షుడు వరాహ దేవుని యుద్ధం వరాహ గురించి దేవుడి గురించి అడిగారు కదా. మరి ఇక్కడ ఈయనేమో దితి దక్ష అని వాళ్ళకి ఎలా పుట్టాడు ఇదంతా కూడా చెప్తున్నారు. సేమ్ ఇదే టైప్ లో మనకి ఒక వృత్తాంతం వినున్నాము, ఎవరికైనా ఏమైనా గుర్తుందా? వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి వాళ్ళ జన్మ గురించి చెప్పుకుంటూ వస్తారు. మీకు అక్కులు కూడా ఇచ్చేసాను. ఫస్ట్ క్యాంటోలో ఏమడుగుతారు? మాతాజీ నారద ముని గురించా? కాదు, ఫస్ట్ క్యాంటోలో మనకి ఈ ఋషులందరూ కూడా సౌనికాది ఋషులందరూ సూత గోస్వామిని ఏమడుగుతారు, పరీక్షిత్ మహారాజు ఎందుకు ఆయన అంటే అంత మంచి స్టేజ్ లో ఉన్నప్పుడు ఎందుకు ఆయన రెనౌన్స్ అంటే సన్యాసం అది వెళ్ళిపోతాను అని అన్నారు అనేసి ఒకటి. రెండోది వచ్చేసి సుఖదేవ్ గోస్వామిని ఎలా కలిశారు అని అడిగితే, కానీ మనకి స్టార్టింగ్ ఏం చెప్తారు సుఖదేవ్ గోస్వామి? 7th చాప్టర్ దేని నుంచి స్టార్ట్ అవుతుంది? పరీక్షిత్ యొక్క జననం ఎక్కడి నుంచో మొదలుపెట్టి చెప్పుకొస్తారు కదా, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పారా? ఒకసారి ఫస్ట్ క్యాంటోకి వెళ్ళండి, చాప్టర్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి. లేదు, ఫస్ట్ పరీక్షిత్ మహారాజ్ ఎలా పుట్టారు ఏంటి అవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆ తర్వాత చెప్తారు అన్నమాట. సో అదే విధంగా సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే డైరెక్ట్ గా వరాహ స్వామి హిరణ్యాక్ష గురించి చెప్పకుండా అసలు హిరణ్యాక్ష ఎందుకు ఎలా పుట్టాడు, ఏ విధంగా పుట్టాడు, ఎందుకు ఆయనకి ఆ చెడు లక్షణాలు ఉన్నాయి అవన్నీ కూడా వివరించి చెప్తూ మొదలు పెడుతున్నారు అన్నమాట. ఇక్కడ మైత్రేయ ముని కూడా సేమ్ అదే విధంగా. తితిర్దాక్షాయణీ క్షత్త మరీచం కశ్యపం పతిం అపత్య కామాచకమే సంధ్యాయాం హృచ్చయార్దితా. చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదువుతాను. ద్వితీర్దాక్షాయణీ క్షత్త మారీచం కశ్యపం పతిం అపత్య కామాచకమే సంధ్యాయాం హృచ్చయార్దిత. శీల ప్రభుపాదికి దక్షిణి తనయగు దితి మైథున కోరికచే పీడితురాలే సంతానమును పొందుటకు సంధ్యా సమయమున సంభోగార్థమై భర్తయు కశ్యపుని మరీచి తనయుడు ప్రార్థించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఫస్ట్ స్టోరీ చెప్తా ఉన్నారు దక్షుడు. మనందరం ఇక్కడ మనకి 4th క్యాంటోలోకి వెళ్తే మనకి ఇవన్నీ కూడా ఇంకా బాగా క్లియర్ గా తెలుస్తాయి. మనకి స్వయంభూ మనుకి 3 కూతుళ్ళు 1 కొడుకు, మనం ఇవన్నీ తర్వాత తెలుసుకుంటాము. సో ఇక్కడ ఏంటి అంటే మనకి దక్ష అనేది బ్రహ్మ నుంచి వస్తారు, మనకి ప్రజాపతుల్లో ఒకళ్ళు బ్రహ్మ కొడుకు అని తెలుసు మనకి. ఆయనకు వచ్చేసి స్వయంభూ మను ప్రసూతి అని వాళ్ళ కూతుర్నిచ్చి చేస్తారనమాట. చేసినప్పుడు వీళ్ళిద్దరికి కలిపి 16 మంది పిల్లలు పుడతారనమాట, ఆడపిల్లలు. ఈ 16 మందిలో 13 మందిని వచ్చేసి కశ్యపుడికి ఇస్తారనమాట. అంటే మరీచి అతను కూడా ఒక ప్రజాపతి అన్నమాట, వాళ్ళ యొక్క కొడుకు అన్నమాట కశ్యపుడికి ఇచ్చి చేస్తారనమాట. చేసిన తర్వాత ఇంకొక 16వ కూతురు ఎవరు అంటే సతీ అన్నమాట. ఆ సతీకి మనకి లార్డ్ శివుడినిచ్చి చేస్తారు అన్నమాట. సో ఇక్కడ జస్ట్ ఊరికే మీకు ఆ స్టోరీ చెప్తూ ఉన్నాను. శివుడేమో ఈయనకి బావగారు అవుతారు అనమాట మన ఈ దితికి. సో దితి అదితి వాళ్ళ పేర్లు వచ్చేసి ఈ 13 మంది వచ్చేసి అదితి, దితి, కద్రు, ధను, అరిష్ట, సురస, సురభి, వినత, తమ్ర, క్రోధవశ, ఈరా, విశ్వ, ముని. వీళ్ళ 13 మంది కూడా కశ్యపుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. సో మనకి అందరికీ తెలుసు అదితి వచ్చేసి అదితికి అందరూ కూడా వీళ్ళు వాళ్ళని ఆదిత్యులు అందరూ కూడా పుడతారనమాట వాళ్ళకి.
సో మనకి దితి వచ్చేసి అందరూ వీళ్ళు పుడతారు, కద్రు వచ్చేసి మనకి అవన్నీ కూడా మీకు నెక్స్ట్ క్యాంటోలో ఇంకా క్లియర్ గా వస్తాయి అన్నమాట. సో ప్రస్తుతానికి ఇంతవరకు తెలుసుకుందాం. దక్షకి స్వయంభూ మందు కూతురు ప్రసూతి ఇద్దరికి పెళ్ళవుతుంది. వాళ్ళకి 16 మంది పిల్లలు, అందులో 13 మందిని కశ్యపుడికి ఇస్తారు. దాంట్లో మెయిన్ గా మనకి ఎక్కువగా తెలిసేది దితి, అదితి, వీళ్ళిద్దరూ తెలుసు. సో అది తర్వాత వచ్చేసి 16వ ఆమె సతీని వచ్చేసి శంకరుడికి ఇస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఈ కశ్యపు ముని వీళ్ళందరూ సేజెస్ ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా పూజలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళు ఎప్పుడు యజ్ఞం చేయడము, భక్తిలోనే ఎప్పుడు ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ సాయం సమయం అంటే మనకి ఆటోమేటిక్ గా సంధ్యా సమయంలో ఈ గాయత్రి మంత్రం చేసుకోవడం, మళ్ళీ ఏదో చేస్తూ ఉంటారు కదా. సో అలా ఉన్నప్పుడు ఈ దితి అనే ఆమె వాళ్ళ భార్య అన్నమాట. సో ఆమె వెళ్ళేసి మా ఇదని కోరికతోటి నాకు సంతానం కావాలి, నాకు ఏమైనా సంతానాన్ని పొందాలి అని చెప్పేసి టైము అది చూడకుండానే భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళి ప్రార్థిస్తుంది. ఎందుకు అది దగ్గరగా ఎందుకు మాట్లాడుతుంది అనేది మనకి నెక్స్ట్ దాంట్లో ప్రభుపాదులు గారు చెప్తారన్నమాట. ఏమని అడుగుతుంది అనేది మనం ఇందులో చూద్దాం. ఇష్వాగ్నిజిత్వం పయసా పురుషం యజుషాం పతిం నిమ్లోచత్యర్క ఆసీనం అజ్ఞగారే సమాహితం. హరే కృష్ణ మాతాజీ. ఇష్టవాగ్నిజిహ్వం పయసా పురుషం యజుషాం పతిం నిమ్లోచత్కర్యాసేనం అజ్ఞద్గారే సమాహితం. అప్పుడు సూర్యుడు అస్తమించుండెను. అగ్నిజుహుడకు శ్రీ విష్ణు భగవానునకు ఆహుతులు నొసికిన పిమ్మట ఆ ముని సమాధి మగ్నుడై ఉండెను. హరే కృష్ణ. సో మనకి ఇక్కడ ఆ టైంలో ఏంటంటే మనకి ఆ సంధ్యా సమయం ఎప్పుడైతే మనం అంటాం కదా సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు అని చెప్పేసి, అదే టైంలో మనకి ఈ కశ్యపు ముని ఏం చేశారు అంటే మనకి అగ్నిజీహుడగు శ్రీ విష్ణు భగవానికి ఆహుతులు నచ్చిన పిమ్మట అనేది, ఎప్పుడైతే మనం భగవంతుడికి ఆఫర్ చేయాలి అనుకుంటామో ఏం చెప్తారు అంటే అగ్నిలో మనం ఏదైనా వేసాము అంటే లాస్ట్ లో యజ్ఞం చేసిన తర్వాత ఆహుతి అని వేస్తారు. ఆ ఆహుతి ఎందుకు వేస్తారు అంటే అది డైరెక్ట్ గా భగవంతుడికే చేరుతుంది అనమాట. మనం ఇప్పుడు తినాలి అనుకున్నాం అనుకోండి, మనం తినాలి అనుకుంటే ఏంటిది మన నోట్లో నుంచి మన జిహ్వ దాకా వెళ్ళి అది మనకి నోట్లోకి వెళ్తుంది అనమాట. అలాగే భగవంతుడికి నోరు అనేది మనం ఆల్రెడీ ఎలా బాడీ ఫామ్ అయినప్పుడు అవన్నీ చూసుకున్నామంటే అగ్ని మనకి రుచి ఇవన్నీ కూడా భగవంతుడికి ఈ భగవంతుడి నోటి నుంచి వస్తాయి అని చెప్పి, సో ఆ భగవంతుడి యొక్క నోరు అనేది అగ్ని, ఆ అగ్నిలో ఏదైతే వేస్తామో అది డైరెక్ట్ గా భగవంతుడికి వెళ్తుంది అనమాట. మనం ఎప్పుడు తెలుసుకున్నాం భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సో అన్నిటికీ ఏవైతే యజ్ఞాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా అనుభవించేది ఎవరు అంటే భగవంతుడే అన్నమాట. సో ఇవన్నీ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉంటాయి. మనం ఏవైతే ఆజ్ఞలో మనం ధాన్యం, నెయ్యి అన్ని పోస్తా ఉంటామో అది భగవంతుడి నోరులో మనం పోస్తూ ఉన్నట్టు అవన్నీ భగవంతుడు స్వీకరిస్తూ ఉంటారన్నమాట. సో అది కాకుండా ఇక్కడ ప్రభుపాదుల వారు ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే ఎందుకు ఇక్కడ విష్ణు భగవానికి అనేసి ఎందుకు ఇక్కడ ఇచ్చారు అంటే మన అందరు ఎన్ని దేవతలు ఉన్నారో వాళ్ళందరినీ మనం తృప్తిపరచడం చాలా కష్టం. మనం ఎప్పుడు నేర్చుకున్నదే, మనం ఒకేసారి మనం కృష్ణకి కానీ విష్ణు కానీ చెప్పాము అంటే అది యథాతరోన్మూల నిషేచనేనా, మనం చాలా శ్లోకాలు నేర్చుకొని ఉన్నాము. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మన చేతికి మనం ఏమైనా ఏంటంటే ఫుడ్ మనం ఏదైనా ఇవ్వాలి అంటే ఓన్లీ చేతికి స్ట్రెంత్ రావాలంటే చేతికి ఫుడ్ పెట్టలేం కదా, మనం నోట్తో తీసుకుంటేనే మొత్తం అన్ని పార్ట్స్ కి ఎలా వెళ్తుందో అలాగా భగవంతుణ్ణి మనం సంతృప్తి పరిచాము అంటే ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళందరూ కూడా సంతృష్టి చెందుతారు అని చెప్పేసి చెప్తారనమాట. అందుకే మనకి భాగవతంలో కూడా సంసిద్ధిం హరితోషణం, భగవంతుని తృప్తిపరచడంలోనే ఉండాలని, మళ్ళీ యస్మిన్ తుష్టే జగత్ తుష్టం, ఎప్పుడైతే భగవంతుడు తృప్తి పొందుతాడో మిగతా జగత్ అంతా కూడా తృప్తి పొందుతుంది అనేసి అలా చెప్తూ ఉంటారు. అందుకని ఇక ప్రభుపాదుల వారు సమస్త దేవతల యొక్క ఇతర జీవుల యొక్క సంతృప్తి విష్ణు భగవాన్ని సంతృష్టి అందే ఇమిడి ఉన్నది అనేసి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు అదే చెప్తున్నారు. ఈయన కూడా ఏంటంటే ఆ భగవంతుడికి అర్పించిన తర్వాత కాముగా సమాధిలో ఉన్నాడనమాట. ఓకే ఇప్పుడు భగవంతుడికి అర్పించాను, భగవంతుడు స్వీకరిస్తున్నాడు అనేసి ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉన్నారనమాట. ఇప్పుడు
సో 10th పెట్టేసి ఆపుతాను. దితిర్వువాచ ఏష మాం తత్కృతే విద్వన్ కామ ఆత్మశరాసనః దునోతి దీనాం విక్రమ్య రంభామివ మతగజః. హరే కృష్ణ చదవాలన్నమాట. చదవండి మాతాజీ. హరే కృష్ణ. దితిరువాచ ఏష మాం తత్కృతే విద్వన్ కామ ఆత్తాశరాసనః దునోతి దీనాం విక్రమ్య రంభామివ మతంగజః. అనువాద భాషం. సౌందర్యవతి అగు దీతి తన కోరికను ఆ ప్రదేశమైట్లు వెలిబుచ్చెను. ఓ విద్వాంసుడా, మదపుటేనుగు అరటి చెట్టును పీడించినట్లుగా మన్మధుడు తన బాణములను కొని నన్ను తీవ్రముగా కలత పెట్టుచున్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఆయన సంధ్యా సమయం అయినా సరే, థ్యాంక్ యూ మాతాజీ. సంధ్యా సమయం అయినా సరే ఆయన సమాధిలో ఉన్నప్పటికీ కూడా తను వెళ్ళి పెద్ద పెద్దగా అరుస్తూ ఉందన్నమాట. నార్మల్ గా ఏంటి, ఎవరైనా సైకిల్ చేయడము, నాకు ఇట్లా కోరికగా ఉందనో అలా అంటారు. కానీ ఇక్కడ తిని ఎందుకు ఇలా గట్టి గట్టిగా అరుస్తుంది అని అంటే ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు. ఎందుకు ఆయన ఏం చేస్తున్నాడు? ఇందాక శ్లోకాలు మనం తెలుసుకున్నప్పుడు సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్నారంటే కళ్ళు తెచ్చి సమాధిలో ఉంటారా? కళ్ళు మూసుకొని ఉన్నారు కదా. సో ఆయన ఎదురుగా ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, ఆమె హెయిలు పైలు పైన పోయినా కూడా కనపడదు అనమాట. అందుకని ఈమె అరవడం మొదలు పెడుతుంది అనమాట. అప్పుడే దగ్గరికి వచ్చి తన కోరికను చెప్తా ఉందన్నమాట. ఎలాగా మన్మధుడు నాకు బాణాన్ని వేశాడు, అది నన్ను అంతా కలత పెడుతుంది. దానికి ఎగ్జాంపుల్ గా ఎవరిని తీసుకుందంటే మదపుటేనుగు. ఇప్పుడు ఒక మదపు గజం ఉందనుకోండి, ఆ ఏనుగు బాగా మదమెక్కింది అనుకోండి, అది వెళ్ళి ఒక అరటి తోటలో పడింది అనుకోండి, చెట్టుని చాలా ఈజీగా ఇట్లా పీకి అవతల పడేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఒక చిన్న బాణమైనా సరే ఆ కోరిక నా బాడీని అంతటిని కూడా ఇదిగా దహించి వేస్తుంది. సో నాకు అందుకొని కోరికను నాకు తీర్చాలి నువ్వు ఇప్పుడు ఈ టైంలో అయినా సరే అనేసి కశ్యపుడి దగ్గరికి వెళ్ళి దీతి అడుగుతుంది అనమాట. నేను ఆమె చాలా సౌందర్యవతి అని కూడా చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ. అంటే అందుకు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మెయిన్ ఆమె ఎందుకు నేను సంభోగం చెయ్యాలి, నాకు ఎందుకు అనే దానికి ఇక్కడి నుంచి వరుసగా 3 శ్లోకాల్లో కూడా ఆమె కారణాలు చెప్తూ ఉంటుందన్నమాట. ఫస్ట్ది మన్మధుడు బాణం వాడాడు, దానివల్ల నేను విరహాన్ని తట్టుకోలేకపోతున్నాను అని చెప్తుంది. సో ఇది చెప్పడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? సో దీనికి క్వశ్చనర్ గా పెట్టుకున్నామా రేపటికి? రాంగ్ కదా మాతాజీ, నన్ను చెప్పారు కదా. రాంగ్ కదా, ఇప్పుడు ఒక గృహిణి కదా అనేసి నన్ను చెప్పారు కదా మాతాజీ. ఆవిడ ధర్మాన్ని పాటించలేదు. మనకి ఏదైనా ఒక కోరిక ఉంది అంటే భర్తను అడగాల లేదా? తప్ప దాంట్లో భర్తను అడగాలి. ఓ పద్ధతి ఉంటుంది. అడగండి, అమ్మైనా బెటర్ అని చెప్పి ఉంటారు కదా. సో టైం ని బట్టి అడగాలి కదా మాతాజీ. అవును, సమయం బట్టి అడగాలి. ఓకే, ఇది రేపు పెట్టుకుందాం మాతాజీ. సో ఇవాళ ఇక్కడితో స్టాప్ చేస్తాను. సో ఇక్కడ ప్రపాదుల వారు కూడా ఆమె నిర్మోహమాటంగా చెప్తూ ఉంది అనేది. ఎందుకంటే అది భర్త దగ్గర కాబట్టి, భర్త భార్య కోరికల్ని నెరవేర్చాలి కాబట్టి, అందుకొని ఆమె వెళ్ళి భర్త దగ్గర చెప్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎప్పుడు మన చాణిక పండి కూడా చెప్తూ ఉంటారు, నిన్న నరసింహ మహారాజ్ కూడా చెప్తూ ఉన్నారు అనమాట. మనము చిన్నప్పుడు తండ్రి దగ్గర, పెద్దయ్యాక పెళ్ళయ్యాక భర్త దగ్గర, తర్వాత కొడుకు దగ్గర సంరక్షణ పొందుతూ ఉంటాము, పూర్తిగా సంరక్షణ అనేది. సో అందుకని ఆమె భర్త దగ్గరికి వెళ్ళి నిర్మోహమాటంగా చెప్తూ ఉంది. మీరు అందరు చెప్పిన రీజన్స్ అవన్నీ రేపు మనం కలెక్ట్ చేసుకొని దాని గురించి చర్చించుకుందాం. ఓకేనా? ఆమె కామవాంఛ మత్తగజను గోలిండను కనుక ఆమె కోరికను పూర్ణము కావించి పరిపూర్ణ రక్షణ నొసుకుతా ఆమె భర్త యొక్క ప్రథమ కర్తవ్యం. చెప్పాలి సార్, నేను చెప్పలేను. ఓకే మాతాజీ, స్టాప్. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి.